గారు మీరు చెప్పండి. ఈరోజు పోలింగ్ శాతాన్ని చూసుకుంటే భారీగా పెరిగింది. ఇది మీకు లాభిస్తుందంటారా? ఇంకొకటి దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఆ గ్రౌండ్ లెవెల్‌లో అదే విధంగా ఉందంటారా? ముఖ్యంగా ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నది ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, బీజేపీ తోటి ద్వేషంతో మాట్లాడుతున్నాడు తప్ప అసలు గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది, వాస్తవంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో ఏముంది, తమిళనాడులో ఏముంది, అస్సాంలో ఏముంది, కేరళలో ఏముంది, పాండిచేరిలో ఏం జరుగుతుందో అసలు న్యూస్ చూసినట్టు లేడు ఉన్నాడు, వాతావరణం తెలిసినట్టు లేకుండి. ఎక్కడైనా నాకు తెలిసిన రాజకీయ జీవితంలో ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకతతోటే ఓటింగ్ శాతం పెరుగుతుంది, అక్కడ ప్రభుత్వాలు కూలుతాయి. ఎప్పుడైనా అదే జరుగుతుంది. అలా కాకుండా ఈయన ఏంటంటే దాన్ని ఉల్టా చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దినదినగంట నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఇక అయిపోయింది. తోక పార్టీ కంటే కూడా అధ్వానం మిగిలింది. 100 స్థానాలు పోటీ చేస్తుంటే 99 స్థానాలలో 99 స్థానాలలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తంలో. తను వచ్చేసి బీజేపీని, అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నించే స్థాయిలో వాళ్ళు కూర్చున్నారు అంటే ఇక మనం చెప్పుకోవడానికి ఇంకా పెద్దగా ఏముండదు. ఇంకా వచ్చేసిన పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ జరుగుతున్నది అంతా కూడా 15 సంవత్సరాలలో ఏం జరిగింది అనేది దేశ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు, అక్కడున్న పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా చూస్తున్నారు. ఎలాంటి అరాచకమైన పాలన నడిచింది, ఎలాంటి నియంతృత్వమైన పోకడలతోటి మమతా గారు పాలన సాగించారనేది ఈ రోజు కూడా సుప్రీంకోర్టు కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇలా ఒక రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి రాజ్యాంగ సంస్థ మీద ఇట్లా బలప్రయోగం చేసే విధంగా ప్రవర్తిస్తారని ఆ రోజు అంబేద్కర్ గారు అనుకోలేరు అని సుప్రీంకోర్టు మాట్లాడింది. అంటే మమతా గారిది పాలన ఎలా ఉంది, ఆమె ప్రవర్తన ఎలాగుంది, ఆమె వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంది అనేది మనం చూడాల్సిన అంశము. ఇక ఏం లేదు, అక్కడ మాకున్న వస్తున్న సమాచారాన్ని బట్టి అక్కడ పూర్తి స్థాయిలో మెజారిటీ బీజేపీకి వచ్చేది ఉంది. కాబట్టి అక్కడ మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా సంబరాలకు సిద్ధంగా అవుతున్న పశ్చిమ బెంగాల్లో గత 15 సంవత్సరాల నుంచి అక్కడున్న భారతీయ జనతా పార్టీ కానీ కార్యకర్తలు కానీ, మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ పోరాటం చేస్తుంది. కానీ ప్రజా సమస్యల మీద నిరంతరము కొట్లాడుతూ ఉంటే ఈ రోజు అధికారంలోకి దగ్గరకు వచ్చినాం కాబట్టి అదంతా మాకు శుభసూచకంగా ఉంది. గత ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ నాయకుల మీద కానీ కాషాయం పట్టుకున్న మందిని 5,000 మంది పైన ఇంటి పైన దాడులు చేసితే వాళ్ళు అస్సాము ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. కాబట్టి అక్కడ జరిగినది రోహింగ్యాలు వచ్చి ఎలా దాడులు చేశారో ఒక గవర్నర్ వెళ్ళి పరామర్శించడానికి పోతే కూడా అక్కడ మమతా దేవి గారు పోలీసులను అడ్డం పెట్టి గవర్నర్ గారిని అడ్డుకున్న ఘనత చరిత్ర మమతా గారిది. ఇంత అరాచకమైన పాలనలో ప్రపంచ దేశాలలో ఏ రాష్ట్రాలలో ఏ దేశంలో లేదు. అలాంటిది ఒక పశ్చిమ బెంగాల్లో పాలన సాగించింది. దానికి ముగింపు సమర గీతం పాడుతున్నారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. ఇంకొకటి బార్డర్ ఇష్యూ అనేది ఎప్పటికప్పుడు ఉంటది, నిరంతర ప్రక్రియ ఉంటది. దొంగసాటుగా ఎక్కడో ఒక దగ్గర అది సుమారుగా 1400 కిలోమీటర్ల బార్డర్ కోస్టల్ బార్డర్ ఉంటది కాబట్టి అక్కడ నిరంతర గస్తీ ఉన్న దొంగతనంగానో ఎక్కడనో ఒకదారి వచ్చిన వాళ్ళను పట్టుకొని పంపిద్దామంటే రోహింగ్యాలను పట్టుకునే విధంగా కాకుండా వాళ్ళకు పునరావాసం కల్పించి దేశం మొత్తం పంపించి వాళ్ళకందరికీ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చుకుంటా ఓటు బ్యాంకు తయారు చేసుకున్న మమతా బెనర్జీ గారిని ఇది ప్రశ్నించకుండా దొంగలుగా వచ్చిన వాళ్ళని పట్టుకొని బయటకు పంపించడానికి సహకరించాల్సిన మమతా గారు ఆర్మీ వెళ్ళినా, బీఎస్ఎఫ్ వెళ్ళినా, ఇంకెవరు వెళ్ళినా వారిని అడ్డుకోవడము, వాళ్ళ మీద దాడులు చేసేదానికి ఇచ్చేయడము, ఒక నియంత్రణతో పోకడలకు పోవడము పరాకాష్ఠకు చేరిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదన్నిటికీ కూడా ముగింపుగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఫలితమే చూపిస్తుంది. మనం ఎందుకు ఇంకా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా విమర్శిస్తే కూడా మళ్ళీ మనం 4వ తారీఖు సాయంత్రం ఎట్లాగో కూర్చుంటాము ఏదో ఛానల్లో. ఇది మనం మాట్లాడిన దానికి మనం వచ్చిన ఫలితానికి వాస్తవానికి ఎంతో కొంత దగ్గరకు ఉండాలి. కానీ పూర్తి స్థాయిలో ఇదికుంటే ఏదో సునకానందం కొద్ది ఒక 4 రోజులు బీజేపీ మీద రిజల్ట్ వచ్చేదాకా విమర్శలు చేసుకుంటా కూర్చుంటాము అనుకుంటే కనుక వాళ్ళంతా ఆత్మహత్య సాదృశ్యం ఇంకెవరికి ఉండదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నారు. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో త్రిముఖ పోటీ నడుస్తుంది. ఏదైతే అక్కడ
ఇక విజయ్ గారి అంటే సేమ్ చిరంజీవి గారి పార్టీ టైప్ అవుతుంది. రాజకీయ అనుభవం కరెక్ట్ లేకపోవడము, అభ్యర్థులను ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోకపోవడము, అలాగే ప్రచారంలో వెనుకపాటుతనము, తన వ్యక్తిగత విషయాలు కూడా కొంత ఆయనకు దెబ్బతీయడం తోటి అక్కడ పూర్తి స్థాయిలో విజయ్ గారి పార్టీ కొంత దెబ్బతిన్నది. ఏదో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఒక ఫోటోజెనిక్ ఫేస్, ఫిలిం యాక్టర్ కాబట్టి ఐడెంటిఫికేషన్ ఉంటది అనేది అందరు అయిపిస్తున్నారు. కానీ వాస్తవంలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి బి అంటే ఓటర్స్ అంటే 90% ఆఫ్ ది ఓటర్స్ వీకర్ సెక్షన్స్ ఉంటారు. అక్కడి వరకు విజయ్ గారి పార్టీ వెళ్ళలేదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అలాంటి ఫోటో ఎవరైతే ఉన్నారో ఫేస్తోనే వాళ్ళ కదా వరకు పవన్ కళ్యాణ్ తో వెళ్ళలేదు. బీజేపీ కలిసింది. మేడం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ తో ఏపీలో పవన్ కళ్యాణ్ తో బీజేపీ ఎలా కలిసింది? మేడం పవన్ కళ్యాణ్ గారిది ఆ గ్రౌండ్ స్థాయిలో వెళ్ళడానికి 10 సంవత్సరాలు పట్టింది మేడం. గత ఎన్నికల్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా ఓడిపోయారు. దాన్ని ఆయన సినిమా హీరో కంటే ఎక్కువ రాజకీయ నాయకుడిగా 5 సంవత్సరాల పైన అంటే సుమారుగా 5 నుంచి 7 సంవత్సరాలకు పైగా ఆయన ప్రజా పోరాటంలో ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొన్నా ఆ సమస్య మీద నడి రోడ్డు మీద కూర్చొని ప్రజల మద్దతు పొంది గ్రౌండ్ లెవెల్ వరకు ఎన్ని ఓట్లు సాధించారు. 100 స్ట్రైక్ రేట్ తోటి అప్పుడు తనకు బీజేపీ ఎదురవడం జరిగింది. కలుస్తుంది అంటారు.